ఈనాడున్నటువంటి గతంలో డప్పు కొడుతూ ఊరూరా తిరుగుతూ ఇంటింటి తిరుగుతూ కడుపుల తలలు పెట్టేటటువంటి రోజులు పోయినాయి. ఈరోజు సోషల్ మీడియా రావటం వలన, మీలాంటి ఎలక్ట్రానిక్ మీడియా రావటం వలన వాస్తవాలు ఏం జరుగుతున్నాయో ప్రజానీకానికి, ఇంట్లో కూర్చున్నటువంటి ఒంటింటి ఉన్నటువంటి మా సోదరికి కూడా తెలుసుకోగలుగుతూ ఉంది. అందుకోసం నేను సోషల్ మీడియా మిత్రులకు, ఈనాడు ఇక్కడ ఉన్న ఎలక్ట్రానిక్ ప్రింట్ మిత్రులకు కూడా నేను మనసారా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఒక విప్లవం వచ్చింది, సామాజిక విప్లవం మీ ద్వారా వచ్చింది. అందుకే నేను ఈరోజు కోరుతా ఉన్నాను, ఇంతకుముందు జ్ఞానేశ్వరన్ గారు మాట్లాడినట్టుగా చెవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఈరోజు మిగతా వాళ్ళు అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మేము టీఆర్ఎస్ పార్టీ ఒక అవకాశం కల్పించింది బీసీకి. సబితా ఇంద్రారెడ్డి గారు లేదు, ఖచ్చితంగా ఎప్పుడూ రెడ్డిలే ఉంటున్నారు ఎంపీలుగా, బీసీలకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రత్యేకించి ఇక లోకల్లో ఉన్నటువంటి ప్రకాష్ గౌడ్ గారు కానీ లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు కానీ అవకాశం, గాంధీ గారు కానీ కేసీఆర్ గారితో మాట్లాడి ఒక అవకాశం బీసీకి ఇప్పించారు. అందుకే నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, మీ ద్వారా బీసీ సోదరులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, 10 సంవత్సరాల నుంచి రెడ్డి సామాజిక వర్గం ఇక్కడ ఎంపీలుగా కొనసాగుతున్నారు. అయితే ఈసారి టీఆర్ఎస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గం, బ్రాహ్మణ సామాజిక వర్గం, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం అంతా కూడా బీసీ అభ్యర్థి రావాలని కోరుకుంటున్న ఈ సమయాన నేను బీసీ మిత్రులను, బీసీ ఓటర్లను, బీసీ మేధావులను, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంతమంది మనకు సహకరిస్తుంటే మన ఓటు మనం ఒక్కసారి వేసుకోవడానికి ఒక అవకాశాన్ని మనం తీసుకోకూడదా? ఎందుకు బీసీలు మన ఓటు మనకు వేసుకోవడానికి వెనక ముందు ఆడుతున్నారో ఒక్కసారి ఆలోచించవలసిందిగా నేను బీసీ మిత్రులను కోరుతా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు 16,90,000 బీసీ ఓట్లు చేవెళ్ళ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ 16,90,000 బీసీ ఓట్లు ఒక్కసారి ఆలోచించమని మేధావులను కోరుతా ఉన్నాను. రేపు రాబోయే జనాభా లెక్కల్లో నీ ఓటెంత అంటే ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి? నా ఓటెంతో లెక్క తేలాలంటే ఈరోజు నా ఓటును నేను వేసుకోవాలి. అందుకే నేను బీసీ సామాజిక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ ఒక్కసారి మన ఓటు మనం వేసుకుందాం. మిత్రులారా, మీరు ఎక్కడైనా ఉండండి, దయచేసి బీసీ సామాజిక వర్గానికి, కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఒక ఓటు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనకు ఆశ్చర్యం వేస్తుంది మిత్రులారా, మనం నిన్నగాక మొన్న ఒక పెద్ద ఆయన, అధికార బాధ్యత ఉన్నటువంటి ఒక ఆయన మాట్లాడాడు. ఇక ఎవరు టీఆర్ఎస్కు దిక్కులేక కాళ్ళు చేతులు చచ్చుపడిపోయినటువంటి వ్యక్తికి మీరు టికెట్ ఇచ్చారు అని చెప్పి మాట్లాడాడు. నేను ఆయనను గౌరవపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మిత్రమా, మీ రెడ్డి సామాజిక వర్గంలో 2 కాళ్ళు లేకున్నా మీకు చెల్లుబాటు అవుతుంది. నేను ఎవరిని అవమానపరచట్లేదు, ఆయనను ఒక తండ్రిగా గౌరవించాం. రెడ్డి సామాజిక వర్గంలో మీకు వికలాంగులైనా మీరు ఎంపిక పోవచ్చు. బీసీ సామాజిక వర్గం నుంచి ఒక కాలు లేనంత మాత్రాన, ఒక చెయ్యి లేనంత మాత్రాన బ్రెయిన్ లేదా? బీసీ సామాజిక వర్గానికి బ్రెయిన్ లేదా? మాకు దమాక్ లేదా? మాకు తెలివితేటలు లేవా? ఒక్కసారి ఆ పెద్ద ఆయన ఆలోచించుకోవాలి. కామెంట్ చేసిన ఆయన పేరు కూడా చెప్పదలుచుకోలే. ఇది పద్ధతి కాదు. కాబట్టి నేను సామాజిక మిత్రులు, బీసీ సామాజిక మిత్రులందరికీ ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా, మిత్రులారా, మనకొక బడుగు బలహీన వర్గాల అభ్యర్థి అయినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ 91 కులం, 1 కాదు 2 కాదు మిత్రులారా, ఆంధ్ర తెలంగాణ కలిపి 91 కులాలను ఏకం చేసి ఈరోజు 2 కులాలు ఏకం చేయడానికే సాగు అవుతుంది. అట్లాంటి 91 కులాలను ఏకం చేయక సంస్థ ఏర్పాటు చేసినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఒక ఓటు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదొక్కటే కాదు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ అభ్యర్థులు ఎవరున్నా, ఎక్కడ బీసీలు ఉన్నా ఈ తెలంగాణ గడ్డ మీద, దయచేసి బీసీల ఓటు బీసీకి వేసుకుందామని చెప్పి వారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రార్థిస్తున్నా. ఇంకా ఎన్ని రోజులు? ఎప్పటిదాకా ఈ బానిసత్వం? ఎప్పటిదాకా నీ ఓటు ఇంకోరికి వేసుకుంటూ ఉంటావు? దయచేసి మన ఓటు మనం వేసుకుందాం. దయచేసి బలహీన వర్గాల అభ్యర్థి అయినటువంటి అన్నగారికి మమ్మల్ని బీసీ అని చెప్పి చౌకాడ వేద మంత్రాలు చదివినట్టు చేసి మమ్మల్ని బలహీనులని చేశారు. మిత్రులారా, మేము బలహీనులం కాదు, బలమైన కులాలమని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బీసీ అంటే మేము బలమైన కులాలం.
ఎవరికి బలహీనం కాదు. డబ్బుకు బలహీనం ఉండొచ్చు, ఆర్థికంగా బలహీనం ఉండొచ్చు కాక, కానీ గుండె ధైర్యానికి పనిచేసే దగ్గర, సోషల్ సర్వీస్ చేసే దగ్గర ఇక్కడ మేము బలహీనం కాదు అని చెప్పి మరొక్కసారి మమ్మల్ని కామెంట్ చేస్తున్న మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.